ఇప్పుడు మీకు డిజైన్ ఎట్లేసేదో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా మనము ఇక్కడ లెవెల్గా వచ్చినట్లు చూసుకొని ఇట్లా వేసుకున్నాక డబల్ క్రోషా వేసుకొని కరెక్ట్గా ఇక్కడ మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడ ఈ డబల్ క్రోషాని ఎక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడ మనము లాక్స్ వేసుకుంటాం. ఇట్లా ఒక సింగిల్ క్రోషా అండ్ డబల్ క్రోషాలో ఇంకొకటి వేసుకొని మనము ఇక్కడ ఒక బీడ్స్ని యాడ్ చేస్తాము. ఈ తర ఒక గోల్డెన్ బీడ్స్ని ఫ్రంట్లో యాడ్ చేసి ఒక బీడ్స్ లాక్స్ వేస్తాము. అండ్ ఇంకొకసారి లాక్స్ వేసుకొని దీన్ని ఎత్తుకొని డబల్ క్రోషా నీడల్ పైన ఇంకొకసారి చుట్టుకొని ఈ గ్యాప్ సెంటర్లో ఒక లాక్ రెండు లాక్ డబల్ క్రోషా తిరిగి ఇట్లా బీడ్స్ పై నీడల్ పైన ఎత్తుకొని ఒక లాక్ రెండు లాక్ రెండుకి ఒక లాక్ వేసుకుంటాం. తిరిగి ఇట్లా 4 టైమ్స్ వేసుకుంటాం. ఈ గ్యాప్లో మనం వచ్చేసి 3 టైమ్స్ 4 టైమ్స్ మనం డబల్ క్రోషెట్ చేసుకుంటాం. 4 టైమ్స్ డబల్ క్రోషెట్ చేసుకొని కరెక్ట్గా గ్యాప్ యాడ్ ఉంటుందో ఆడికి నీడల్ పైన మనం చుట్టుకొని కరెక్ట్గా ఒక గ్యాప్ యాడ్ ఉందో ఆడికి తిరిగి ఇట్లా డబల్ క్రోషెట్ చేసుకుంటాం. చేసుకొనేసి ఇంకొక బీడ్స్ని మనము లాక్స్ వేస్తాము. ఇంకొక బీడ్స్ని లాక్స్ వేసి తిరిగి 1 టైం బీడ్ లాక్ ఇంకొక టైము మనం లాక్స్ సింగిల్ లాక్ వేసుకొని ఈ సెంటర్లో గ్యాప్ సెంటర్లో మనం డబల్ క్రోషా 4 టైమ్స్ వేయాలి. ఇట్లా వేస్తే ఈ తర మనము ఫస్ట్ నుంచను లాస్ట్ కంటే ఫస్ట్ స్టెప్ ఇది అండ్ మిగతా స్టెప్స్ ఎట్లా వేయాలో చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్ ఇది పైన ఈ గ్యాప్లో మనం 5 చైన్ స్టిచ్ వేసి ఉంటాము. ఫస్ట్ ఈ కింద బీడ్స్ వేసినాక ఈ బీడ్స్ మనం ఎక్కడ వేసి ఉంటాము అక్కడ 5 చైన్ స్టిచ్ వేసి లాక్ చేసి 5 చైన్ స్టిచ్ వేసి లాక్ చేసి ఇట్లా ఫుల్ వేసి ఉంటాము. దానిపైన ఇట్లా ఆర్చ్ 7 10 వేసినాను. 11 12 13 మనం 13 వేసేసి దీన్ని నీట్గా ఇక్కడ లాక్స్ వేసాం. నెక్స్ట్ చైన్ 5 చైన్ స్టిచ్ ఉంది కదా అక్కడ లాక్స్ వేసి ఒక చైన్ స్టిచ్ చేసి బీడ్స్ లాక్స్ వేసి ఉంటాం కదా బీడ్స్ లాక్ దగ్గర ఒక లాక్ అక్కడ లాక్స్ వేస్తాము. ఇప్పుడు తిరిగి 5 చైన్ స్టిచ్ దగ్గర 1 2 3 4 5 లాక్. నెక్స్ట్ వచ్చి లాక్స్ వేసినాక సింగిల్ క్రోషా వేసుకునేలా ఒక చైన్ స్టిచ్ వేసి 5 చైన్ స్టిచ్ లోపల లాక్స్ వేసి డైరెక్ట్ ఇక్కడ డబల్ క్రోషా వచ్చి నెక్స్ట్ 5 చైన్ స్టిచ్ గ్యాప్లో డబల్ క్రోషా వేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇప్పుడు నేను ఈ 5 చైన్ స్టిచ్ గ్యాప్లో నాకు 13 డబల్ క్రోషా వస్తుంది. ఇప్పుడు దీన్ని లాక్స్ వేస్తాను. దీన్ని లాక్స్ వేసి సరే అగైన్ ఒక చైన్ స్టిచ్ వేసి లాక్స్ వేస్తాను. ఈ తర నేను ఫుల్ వేసుకొని పోవాలా. నెక్స్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ వచ్చి ఇట్లా ఫుల్ వేసుకొని పోయి దానిపైన థర్డ్ స్టెప్ ఎట్లా మీకు చూపిస్తుంది. ఇది మనం నెక్స్ట్ దీనిపైన ఇట్లా ఆర్చ్కి ఈడ డబల్ క్రోషా వేసి
డబల్ క్రోషా నుంచి ఈడు ఒక సింగిల్ క్రోషా వేసి ఈ డబల్ క్రోషా సెంటర్లో మనము ఒక లాక్స్ వేస్తాము. ఇది ఒక డిజైన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో కిందేసిండే డబల్ క్రోషా గ్యాప్లో డబల్ క్రోషా వేస్తాము అండ్ ఇక్కడ సింగిల్ క్రోషా వేస్తాము. ఈ గ్యాప్లో వేస్తే లాక్ అవుతుంది. అట్లే ఫుల్లును డబల్ క్రోషా లాక్, ఈ లాక్ నుంచి ఈడ్చుకొని ఒక సింగిల్ క్రోషా ఈడ్చుకొని ఈ లాక్ నుంచి లాక్స్ వేస్తాము. తిరిగి డబల్ క్రోషా, సింగిల్ క్రోషా, ఇవి లాక్స్ వేస్తాము. సేమ్ డబల్ క్రోషా అండ్ సింగిల్ క్రోషా వేసి మనం లాక్స్ వేస్తాము. ఇట్లా అన్ని గ్యాప్లకి మనం కింద ఉండే ఆర్చ్కి ఫుల్ను మనం ఇట్లా వేసుకొని పోవాలి. డబల్ క్రోషా ఇది ఎత్తి గ్యాప్లో ఒక సింగిల్ క్రోషా వేసి గ్యాప్ వేసేసి అండ్ కరెక్ట్గా ఇది ఆర్చ్ అవుతుంది. ఆర్చ్ క్రియేట్ అయినాక మనము ఇది ఫస్ట్ లాక్స్ వేసింటాం కదా, ఆడొచ్చి లాక్స్ వేసుకున్నాము. లాక్స్ వేసేసి ఇక్కడ 5 1 2 3 4 కూడా అవుతుంది. మీరు ఒక 4 కూడా వేసి కింద 5 చైన్ స్టిచ్ చేసి ఉంటాం, అక్కడ లాక్స్ వేసుకున్నారా. ఇది ఫుల్ మనము ఇట్లా పైన ఈ తర ఆర్చులు వేసుకొని పోవాలి. ఇది ఈ డిజైన్ వచ్చేసి మీకు ఈ తర వస్తుంది. బీడ్స్ 3 స్టెప్స్ వేసినాక కుచ్చు కడితే ఈ తర ఉంటుంది.